హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, డీప్ అనాలిసిస్ నిఫ్టీలో కూడా చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి 73 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 388 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, అండ్ సెన్సెక్స్ 147 పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా అన్ని పాజిటివ్నే, బట్ నిఫ్టీ ఐటీ మనకి ఇవాళ వీక్గా ఉంది, -1% దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్లో అయితే స్ట్రాంగ్లీ మనకి 2% దగ్గరగా మనకి క్లోజింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను ఒక ప్యారలల్ ఛానల్. సో అప్ సైడ్ నుంచి ఇది ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ ఛానల్, ఇది క్లియర్లీ మనకు కనిపిస్తుంది డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూస్తే డౌన్ సైడ్లో ఈ పాయింట్లో 22,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని, అండ్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, సో నిన్న మార్కెట్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ రేంజ్ మార్కెట్లో బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 8 డేస్ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ చేసింది, అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ ఉంది, అండ్ 23,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబబిలిటీ అనుకున్నాం. సో ఇంకా కూడా అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ దగ్గరలో మీరు నోటీస్ చేస్తే ఈ అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది వచ్చేసి మనకి దగ్గరలో 23,000 దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 22,950 లెవెల్ అండ్ 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,700 లెవెల్ అండ్ 22,650 ఆర్ 600 లెవెల్, రౌండ్ ఫిగర్గా 600 పెట్టాను. ఈ 2 లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి. ఈ మధ్యలో ఉన్నంతసేపు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, 23,000 లెవెల్ బ్రేక్ అయిపోతే అప్పర్ సైడ్లో స్ట్రాంగ్లీ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్టు అది ఎక్కడి వరకు రావచ్చు అంటే 23,400, 500 అక్కడి వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ అయితే మనకి రెసిస్టెన్స్ దగ్గరలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం ప్లాన్ చేద్దాం. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం దానికి. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇక్కడ 22,800 లెవెల్. సో ఇక్కడ నేను ఇవాళ ఏదైతే లో ఉందో దాన్ని మార్క్ చేశాను 22,800 లెవెల్. అండ్ ఇక్కడ ప్రైస్ అనేది చాలా సైడ్ వేస్లో ఉండే ఈ జోన్ని కూడా మీరు మార్క్ చేయవచ్చు 22,850 దగ్గరలో. అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసినట్టయితే 22,950. ఓకే, సో దగ్గరలో 950. సో ఇక్కడ ఈ లైన్ డ్రా చేసుకోండి. సో ఈ మధ్యలో కొద్దిగా సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ కొద్దిగా మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ చేసి ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్గా మనకి 22,800 కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. దట్టు ఇక్కడ మనకి ఒక 100 to 150 పాయింట్స్ మాత్రమే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఈ పాయింట్లో మళ్ళీ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ పాయింట్లో సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు రావచ్చు, అండ్ ఇక్కడ కొద్దిగా మనం క్యాప్చర్ చేయవచ్చు పీఈ సైడ్లో. బట్ ఇక్కడ పుల్ బ్యాక్ అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్లో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ సైడ్ వేస్ అయ్యి అండ్ 8 days సైడ్ వేస్ అయిన రేంజ్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు అది రెసిస్టెన్స్, అది ఇప్పుడు సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ పాయింట్ వచ్చేసి 22,650 అండ్ దగ్గరలో 22,600 లెవెల్. సో ఈ పాయింట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చి డౌన్ సైడ్లో ఈ పాయింట్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే మార్కెట్ ఇక్కడ 22,800 కానీ 850 లెవెల్ కానీ ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఈ బ్రేక్ అయితే ఈ పాయింట్లో కొద్దిగా వదిలేసి అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత 22,800 కిందికి వస్తే అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒక 100 to 150 పాయింట్స్ ఇక్కడ డౌన్ సైడ్లో
ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లోకి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే వెల్ అండ్ గుడ్. అండ్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకవేళ మార్కెట్ ఇది హోల్డ్ చేయకుండా బ్రేక్ చేసేసింది అనుకోండి రేపటికి, అండ్ డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ ప్యానిక్లో ఉందనుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఏదైతే నేను పింక్ బాక్స్ డ్రా చేశానో, సో డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, బెటర్గా అర్థమవుతుంది మీకు ఇంకా. సో ఆల్రెడీ ఇక్కడ లెవెల్స్ అయితే నాకు డ్రా చేసి ఉన్నాయో పింక్ బాక్స్, సో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ అప్పర్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, ఇక్కడ మనకు ఒక డోజీ క్యాండిల్ ఉంది అండ్ ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ ఈ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేయలేదు, హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏదైతే మనకి బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ కాస్త ఇది మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయిపోతుంది అండ్ డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 22,600 and 650 లెవెల్ పైన అంతసేపు మార్కెట్ని మనం పాజిటివ్ వ్యూతోని చూడొచ్చు నిఫ్టీలోకి. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మళ్ళీ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మళ్ళీ మార్కెట్ 22,250 వరకు మార్కెట్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ట్రెండ్ మనకి ఏం కనిపిస్తుంది, స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండే ఉంది. ఇక్కడ మన ప్యారలల్ ఛానల్ క్లియర్లీ కనిపిస్తుంది. స్ట్రక్చర్ వచ్చేసి మనకి లోవర్ అండ్ లో స్ట్రక్చరే ఉంది ఇంకా కూడా, అండ్ స్ట్రక్చర్ బులిష్ స్ట్రక్చర్కి కన్వర్ట్ అవ్వలేదు స్ట్రాంగ్లీ. సో మార్కెట్ అనేది స్ట్రక్చర్ ఇక్కడ మనకి బేరిష్ స్ట్రక్చర్లోనే ఉంది ప్యారలల్ ఛానల్. ఓకే, సో మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఈ షార్ట్ టర్మ్కి మార్కెట్ మాత్రం పుల్ బ్యాక్ చేసి షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి ఈ పాయింట్స్ లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. ఈ పాయింట్ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ అయిపోవచ్చు. ఓకేనా, సో సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బులిష్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ 23,000 లెవెల్ వరకు టెస్ట్ చేయొచ్చు అండ్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ సిఈ సైడ్లో కంటిన్యూ చేయొచ్చు మనం నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి 22,800 బిలో వస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ -100 పాయింట్స్ మనకి 22,700 అండ్ దానికన్నా కిందికి వస్తే స్లైట్లీ ఇంకా 22,650 or 600 వరకు రావచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్లో 22,250, 200 లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నది నిఫ్టీ. ఓకే, వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అయితే. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ చూసాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ చూసినా సరే సేమ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసినా సరే ఇక్కడ నేను ప్యారలల్ ఛానల్ పెడతాను. సెన్సెక్స్లో కూడా ఈ పాయింట్ నుంచి మీరు డ్రా చేస్తారనుకోండి, సో ఇక్కడ మీరు చూస్తే పాయింట్ నుంచి మీరు డ్రా చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా సేమ్ సిమిలర్ దగ్గరలో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో కూడా ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్లైట్లీ బయటకు వచ్చింది బ్రేక్అవుట్ అయినట్టే, మళ్ళీ దాని కిందకి వచ్చేసింది ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్. అండ్ ఇక్కడ మనం చూస్తే 76,350 లెవెల్, 76,350 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో. అండ్ ఇవాళ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇండెసిషన్ క్యాండిల్. నిన్నటి వీడియోలో క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపటికి ఒక దోజీ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ నేను. సో ఇవాళ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి అండ్ డౌన్ సైడ్లో ఈ పాయింట్లో అంటే ఏదైతే లో ఉందో అది 75,120 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద కూడా రెడ్ లైన్ ఉంది కదా, అది కూడా ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు కొద్దిగా. అండ్ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ మార్కెట్ ఇక్కడ నుంచి 74,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అయిన లెవెల్. సో ఆ లెవెల్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చు. ఆ పుల్ బ్యాక్లో మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు కొన్ని పాయింట్స్. అండ్ ఒకవేళ స్ట్రాంగ్లీ మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ రావాలంటే 74,400 కిందికి వస్తేనే అప్పుడు మనకి డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పీఈ సైడ్కి. ఓకే, ప్యానిక్ సెల్లింగ్ వచ్చేసి. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ హై ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్లో మీ సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఎక్కడి వరకు అంటే 76,300 or 350 లెవెల్స్ వరకు కంటిన్యూషన్ అవ్వచ్చు రెసిస్టెన్స్ పాయింట్ వరకు సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే మనం 74,400 and 74,900 పైన ఉన్నంతసేపు పాజిటివ్లోనే ఉండొచ్చు అండ్ పాజిటివ్లోనే వ్యూ పెట్టుకోవచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే కొద్దిగా బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థం అవ్వడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో దగ్గరలో అంటే ఈ పాయింట్లో లో అండ్ ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఏదైతే ప్రీవియస్లీ రెసిస్టెన్స్ ఉండేదో ఆ సపోర్ట్ లెవెల్
ఇక్కడ దగ్గరలో ఉంది అండ్ ఇవాళ డేలో కూడా దగ్గరలో ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అగైన్ అప్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళలేదు అనుకోండి ఈ పాయింట్ నుంచి కొద్దిగా మార్కెట్లో డౌన్ సైడ్ కనిపిస్తే ఈ పాయింట్ కిందికి వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ 74,900 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్కి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి అంటే ఇవాళ ఏదైతే హై ఉందో ఇవాళ హై వచ్చేసి 75,500 లెవెల్, 75,500 లెవెల్. ఆ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు ఇంకా ఫర్దర్ అప్ సైడ్కి. అండ్ దగ్గరలో ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ చెప్పానో డైలీ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ని బుక్ చేయండి, మిగతాది ట్రేల్ చేయండి. ఓకేనా. సో ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ కన్నా సెన్సెక్స్ కన్నా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపించింది. బికాస్ నిఫ్టీకి మనకి చూస్తే నిఫ్టీ ఐటీ ఏదైతే ఉందో అది కొద్దిగా వీక్ పర్ఫామ్ చేసింది కాబట్టి డ్రాగ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్లీ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్లీ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్లీ కూడా స్ట్రాంగ్లీ 2 బుల్లిష్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే లాస్ట్ వీక్ అనాలిసిస్లో కూడా అంటే వీక్లీ అనాలిసిస్లో కూడా క్లియర్లీ చెప్పాను ఎప్పుడైతే మార్కెట్స్లో ఏదైతే హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుందో ఈ లో బ్రేక్ కానంత వరకు ఇది కంటిన్యూషన్లో ఉండొచ్చు మనం అని చెప్పి. అండ్ ఇక్కడ 49,000 కూడా బ్రేక్ చేసేసింది, ఇప్పుడు 49,500 కూడా బ్రేక్ చేసేసింది. సో స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు మనం అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో నోటీస్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా అవుతుందో అది బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో దగ్గరలో రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ కొద్ది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు రేపు మార్కెట్ అనేది పుల్ బ్యాక్ చేయడానికి. అండ్ వచ్చినప్పుడు ఇవాళ ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్, దాన్ని ట్రాక్ చేయండి. ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో ఇంపార్టెంట్. ఆ లో బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా పాయింట్ చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయడానికి. యాజ్ ఆఫ్ నో బులిష్ వ్యూతోనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 50,000 లెవెల్ అండ్ దానికన్నా పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఆల్రెడీ, ఈ పాయింట్లో బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ హైస్ని టెస్ట్ చేసి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి మళ్ళీ మార్కెట్ 50,000 లెవెల్ అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూస్తే 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 48,786 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 48,500 సపోర్ట్ లెవెల్. ఈ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ ఏదైతే బుల్లిష్ ప్యాటర్న్ ఉందో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే అప్పుడు మనం బేరిష్లో స్ట్రాంగ్లీ అప్పుడు బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్కి. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు అంటే 49,000 లెవెల్ అండ్ 48,800 లెవెల్ అనుకోండి. సో రౌండ్ ఫిగర్గా 48,800 లెవెల్ అనుకోండి. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లోనే ఉండొచ్చు, ఎస్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ వ్యూతోనే ఉండొచ్చు. ఓకేనా. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే 22,900 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే 1,17,000 అండ్ 1,08,000 అండ్ ఇక్కడ మీరు 23,000 లెవెల్ దగ్గర 1,65,000 ఉంది. అండ్ 23,100 లెవెల్ దగ్గర 1,34,000 అండ్ 23,300 లెవెల్ దగ్గర మనకి 1,95,000. సో ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మనం చూసినట్టయితే సపోర్ట్స్ వచ్చేసి 1,29,000, 22,800 అండ్ 1,25,000, 22,700. ఈ పాయింట్స్ వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ఓఐ డేటా. ఓకే. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 15 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ US Tech 100 వచ్చేసి నాస్డాక్ 60 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి 126 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ బిట్ కాయిన్కి వచ్చేస్తే అండ్ బిట్ కాయిన్ పెడతాను. అండ్ బిట్ కాయిన్, ఇథేరియం అండ్ సోలానా కూడా యాడ్ చేశాను నేను వాచ్ లిస్ట్లో. సో సోలానా కూడా మనము డైలీ ఈ 3 కాయిన్స్ని మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నో సేమ్ సైడ్ వైస్లోనే ఉంది.
డైలీ మనం చూస్తున్నాం, డైలీ మనకి ఇదే రేంజ్లో కనిపిస్తుంది ప్రైస్ అనేది. చాలా చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, బట్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే మార్కెట్ అదే రేంజ్లో సైడ్ వేస్లో ఉంది. సో వీక్లీలో లాస్ట్ వీక్ నేను ఐరన్ ఫ్లై మీకు స్ట్రాటజీ చెప్పాను. సో మీరు చూడకుంటే కనుక మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ స్ట్రాటజీ గురించి. ఇక్కడ బిట్కాయిన్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ఏదైతే మనం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అదే స్ట్రాటజీ కనుక డిప్లాయ్ చేస్తున్నా సరే ఇక్కడ సైడ్ వేస్లో పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుండే. ఓకే, సో సైడ్ వేస్లో వర్క్ అవుతుండే క్లియర్లీ మనకి ఈ ప్రైస్లో. సో ఆల్వేస్ బిట్కాయిన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఏదైనా స్ట్రాంగ్లీ మూమెంటం వచ్చింది అనుకోండి, దాని తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్లీ 7 to 8 days సైడ్ వేస్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏదైతే నేను స్ట్రాటజీ మీకు షేర్ చేశాను, ఐరన్ ఫ్లై స్ట్రాటజీ ప్లేలిస్ట్లో ఉంది అండ్ వీడియోస్లో కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లో. సో అది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా మంచిగా ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ సైడ్ వేస్ టు మనకి బెరిష్ కనిపిస్తుంది అండ్ ఈ పాయింట్లో ఇంపార్టెంట్ 84,000 అండ్ 85,000 లెవెల్. ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మార్కెట్ 81,800 లెవెల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ ఈ లెవెల్స్ని కిందికి బ్రేక్ చేసింది అనుకోండి 80,000 ఫస్ట్ సపోర్ట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయితే 78,000 బ్రేక్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. సో సైడ్ వేస్ స్ట్రాటజీస్ మాత్రమే వర్క్ అవుతాయి. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు delta.exchangeలో అకౌంట్ ఓపెన్ లేకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బిట్కాయిన్, ఇథేరియం అండ్ సోలానా. అండ్ అదేవిధంగా మీమ్ కాయిన్స్లో కూడా ట్రేడ్స్ ప్లాన్ చేయవచ్చు. మీమ్ కాయిన్స్లో ఎక్కువ మూమెంటం ఉంటుంది కంపేర్ టు బిట్కాయిన్, ఇథేరియం అండ్ సోలానా. ఏదైతే సోలానా కూడా మీమ్ కాయినే. సో ఈ 2 కాయిన్స్ కన్నా ఇక్కడ మీరు చూసినట్టయితే మీమ్ కాయిన్స్లో కనుక మీరు ట్రేడ్ ప్లాన్ చేశారనుకోండి చాలా ఎక్కువ మూమెంటం ఉంటుంది. బీన్ కాయిన్లో ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలంటే బిట్ కాయిన్ మూమెంటం పైన, బిట్ కాయిన్ బుల్లిష్లో ఉందనుకోండి మీమ్ కాయిన్స్లో కూడా మీరు చార్ట్స్ని చూసి బుల్లిష్ మూమెంటంని క్యాప్చర్ చేయవచ్చు. అండ్ బిట్ కాయిన్ బేరిష్లో ఉందనుకోండి మీమ్ కాయిన్స్ని మీరు చూసి అండ్ అక్కడ ప్రైస్ యాక్షన్ చార్ట్ని చూసి ఇక్కడ కూడా టార్గెట్ చేయవచ్చు. ఇక్కడ కూడా ఫ్యూచర్స్ చేయడానికి ఆప్షన్స్ ఉంది, అంటే ఫ్యూచర్స్లో ప్లాన్ చేయవచ్చు మీమ్ కాయిన్స్లో కూడా. ఇంకా కూడా మీకు delta.exchangeలో అకౌంట్ ఓపెన్ లేకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, 10% బ్రోకరేజ్ డిస్కౌంట్ కూడా వస్తుంది మన రిఫరల్ లింక్ యూస్ చేస్తే. సో ఇక్కడ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.